హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను క్యాబేజీతో పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము పెట్టుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొత్తిమీర, 3 టమోటాలు, 3 ఎండుమిరపకాయలు, వేరుశనగ పప్పు వేయించి పెట్టుకున్నానండి, జీలకర్ర, ధనియాలు. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు వేసి వేపుకుందామండి. అవి వేగిపోయాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమోటాలు వేసేద్దాము. అవి మగ్గాక క్యాబేజీ, చింతపండు, కొత్తిమీర వేసేసి మగ్గనిద్దామండి. అదైతే మగ్గిపోయింది. కొంచెం పసుపు వేసుకొని కాసేపు మగ్గనిద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ క్యాబేజీతో పచ్చడి. ఒక 10 చిన్నుల్లిపాయలు వేసాను. అది వేసిన తర్వాత మగ్గిపోయింది, చూసారు కదా. తర్వాత మనం వేరుశనగపప్పు మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము. క్యాబేజీ తురుము మగ్గింది కదా, దాన్ని కూడా మిక్సీ వేసేసి చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు మనం పోపు పెట్టుకుందాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం తాలింపు గింజలు వేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేశాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రెడీ అయిపోయాను తినడానికి, చూసారు కదా. బజ్జీలు కూడా చేశాను. అది దేంతో అంటే వామాకుతో బజ్జీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి అవి కూడా. కప్పరిల్లాకు అంటారు కదా, దాంతో. చూడ్డానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా సూపర్గా ఉండింది. నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను ప్రతిరోజు నెయ్యి వేసుకొని తింటాను. వేడివేడి అన్నంలో ఆ పచ్చడి, ఆ నెయ్యి, ఆ బజ్జీ సూపర్ అంటే సూపర్గా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.